న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఏఐ సిస్టమ్స్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఒక న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి? ఎలాంటి పర్పస్‌కి ఏ టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేస్తాం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందల కోర్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ మీద లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఎవ్రీడే జూమ్‌లో ఉంటాయండి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న నెంబర్‌కి కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. లేదంటే మన వెబ్‌సైట్‌లోకి వెళ్లి సిలబస్ చెక్ చేయండి. మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు మీ ఇన్‌పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్‌పుట్ ఇచ్చేది ఏందంటే ఒక ఏఐ మోడల్ అన్నమాట. ఇలాంటి ఏఐ మోడల్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్‌ని మనం న్యూరల్ నెట్వర్క్స్ అంటామండి. ఇందులో మనకి సిఎన్ఎన్ అని, ఆర్ఎన్ఎన్ అని, ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఇమేజ్ రిలేటెడ్ అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నైజేషన్ ఇలాంటి వాటి కోసం మీరు సిఎన్ఎన్ అనే న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేస్తారు. అలాగే మనకు ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటి బిల్డ్ చేసింది ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే న్యూరల్ నెట్వర్క్స్ అండి. సో మనకి ఏదైనా సరే టెక్స్ట్ గానీ, లాంగ్వేజ్ గానీ, బిగ్ టాస్క్ ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. ఇవేంటంటే మనం ఒక ఎంటీ న్యూరల్ నెట్వర్క్ తీసుకుని డేటా ఇచ్చి ట్రైన్ చేశారనుకోండి, సో మనకి అది ఏఐ మోడల్ రెడీ అయ్యింది అనమాట. ఆ ఏఐ మోడల్ ని మీరు ఇంకా యూజ్ చేసుకుని ప్రిడిక్షన్స్ కానీ అవుట్పుట్ కానీ చేయొచ్చండి ఈజీగా. మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.